గురువుగారు ఇప్పుడు ధర్మ సంస్థాపన కోసమే ఈ పరంపర జగద్గురువులు విద్యానగర సామ్రాజ్యం లాంటి ఒక సామ్రాజ్యాన్ని కూడా స్థాపించాల్సి వచ్చింది. ఈనాటికి కూడా తమరు ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక విషయాల్లో ధర్మం కోసం చాలా నిష్కర్షగా సూటిగా తమరు అనేక కథలు చేస్తుంటారు. ఈ రోజుల్లో కొంత వైదిక ధర్మం గురించి కానీ ఇంకైనా ఈ సంప్రదాయాలను సంస్కృతిని పునరుద్ధరణ కోసం కానీ అటు భారతదేశాన్ని పాలించే పాలకులు కానీ రాష్ట్రాలను పాలించే పాలకులు కానీ ఎలాంటి కర్తవ్యంతో వెళ్ళాలని సర్వజ్ఞపీఠమైనటువంటి చతురామ్నాయ ఒక సమ్రాట్ పీఠమైనటువంటి ఈ పీఠానికి జగద్గురువులుగా విరాజిల్లుతున్న తమరి యొక్క ప్రబోధం ఎలా ఉంటుంది? దానికి ఏమిటంటే ప్రతి ఒక్కరూ కూడా రెండు విషయాల్ని ప్రధానంగా పెట్టుకోవాలి. ఒకటి దేశం, ఒకటి ధర్మం. ఈ రెండు కూడా రెండు కళ్ళలాగా మనం చూడాలి. దేశము ధర్మం రెండూ మనకి చాలా ముఖ్యం. ఒక దేశం అనేది వ్యవస్థితంగా ఎప్పుడు నడుస్తుంది, దాంట్లో ఒక ధర్మం అనేది ఉంటే దేశం చక్కగా నడుస్తుంది. ఈ ధర్మం అనేటటువంటిది ఎప్పుడు ఎక్కడ ఆచరింపబడుతుంది? ఒక దేశంలో ఆచరింపబడుతుంది. ధర్మాన్ని ఆచరించాలంటే దానికి ఒక దేశం కావాలి, ఒక సరైనటువంటి దేశం కావాలి. ఒక దేశంలో ధర్మాన్ని ఆచరించాలి. ఈ ఆచరింపబడినటువంటి ధర్మం ద్వారా దేశం నిలబడాలి. ఈ రెండు కూడా మనకి ముఖ్యం. ఈ రెండిట్లో దేన్ని వదలడానికి వెళ్ళేది. ఇప్పుడు దేశం అన్నాం అనుకోండి, అప్పుడు దేశాన్ని మనం పెట్టుకొని ధర్మాన్ని కనుక వదిలేస్తే అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ దేశం అనేది విచ్ఛిన్నం అయిపోతుంది. అలాగని ఒకటి ధర్మం అని మాత్రం పెట్టుకొని దేశాన్ని వదిలేసామనుకోండి, అప్పుడు ఏముంది? ఏదో ఒక ధర్మం అని కనుక మనం పెట్టుకుంటే అప్పుడు ఏముంది? మనకి ఒక విధమైనటువంటి సంకుచిత భావన ఏర్పడుతుంది. ఇప్పుడు ఒక దేశం, ఇప్పుడు ఉదాహరణ ఈ దేశం ఉంది, ఇక్కడ మన సనాతన ధర్మ అనుయాయులు ఉన్నారు, అధిక సంఖ్యలో ఉన్నారు, ఇతర ధర్మాల వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ ఇతర ధర్మాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో మంచివాళ్ళు ఉన్నారు, చాలా ఎంతోమంది మంచివాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మంచివాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు, చెడ్డవాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు. వాళ్ళంతా మంచివాళ్ళు వీళ్ళంతా చెడ్డవాళ్ళు అన్న ఎక్కడా కుదరదు. అన్ని చోట్ల మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. మనం ఏం చేయాలి? ఎవరు మంచివాళ్ళో వాళ్ళని గ్రహించాలి, వాళ్ళని స్వీకరించాలి. ఎవరు చెడ్డవాళ్ళో వాళ్ళ నుంచి దూరంగా ఉండాలి. ఇప్పుడు మనం కేవలం ఒక ధర్మం, దేశాన్ని వదిలిపెట్టేసి ఒక ధర్మం అని మాత్రం తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది అనంటే మన దృష్టి పూర్తి ధర్మం మీదే ఉంది, దేశం మీద లేదు అని అంటే అప్పుడు మనం ఏం చేస్తాం? మనకు ఎలాంటి బుద్ధి ఏర్పడుతుందనంటే, వీడు మా ధర్మం వాడా, అయితే వీడు ఏం చేసినా పర్వాలేదు, వీడు మా ధర్మం వాడు కాదా, అయితే వీడు ఎంత గొప్పవాడైనా మేము వాడిని తీసుకోం, వాడిని ద్వేషిస్తాం అనే భావన ఏర్పడిపోతుంది. వాడు మన ధర్మం వాడు కాకపోవచ్చు, కానీ దేశానికి ఎంతో చేశాడు. కానీ ఏమవుతుందంటే వీడు మా ధర్మం వాడు కాదు కదా అనే భావన అడ్డొస్తుంది అక్కడ.